గోదావరి నదికి దర్శక రచయిత వంశీకి ఎనలేని అనుబంధం ఉంది. వంశీ తీసే సినిమాల్లో సింహభాగం గోదావరి తీర ప్రాంతాల్లోనే సాగుతాయి. కుమార దైవంలోని సినిమా చెట్టంటే ఆయనకెంతో ఇష్టం. తన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక పాటనైనా ఇక్కడ తీయటం అలవాటు. ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కువార దేవం చెట్టుపై ఇష్టంతోనే గోకులంలో రాధా నవల రాశానని వంశీ తెలిపారు. కుమార దేవం ఊళ్ళోనే ఆ కథ నడుస్తుందని, చెట్టు పరిసరాలే ప్రధానంగా ఉంటాయని అన్నారు. కుమారదేవం అనే ఊరు ఎక్కడుందో చాలామందికి తెలియదని, ఈ చెట్టు కారణంగానే ప్రపంచమంతా ఈ ఊరి గురించి మాట్లాడే స్థాయి వచ్చింది అన్నారు. ఇప్పటి వరకు తాను తీసిన 18 సినిమాల్లో ఈ చెట్టును ఎన్నో విధాలుగా చూపించానని, చిత్ర బృందానికి ఇక్కడే భోజనాలు పెట్టించడం ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు. సితారా, ప్రేమించు పెళ్ళాడు, ప్రేమ అండ్ కో, సరదాగా కాసేపు, గోపి గోపిక గోదావరి సినిమాల షూటింగ్ విశేషాలను వివరించారు. రోటరీ క్లబ్తో పాటు ప్రవాసాంధ్రులు, దాతలు చెట్టును బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నట్లు వంశీ చెప్పారు. చెట్టు మళ్లీ యథాస్థితికి వస్తే చిగురించాక ఎక్కువ నిడివి ఉండేలా ఓ సినిమా తీస్తానని చెప్పారు.